ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కీలక నేతలకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి సీదిరి అప్పలరాజుకు నిరసన సెగ తగిలింది. మంత్రి అప్పలరాజు అవినీతిపై స్లిప్పుల ద్వారా పలాస పట్టభద్రులు అస్త్రాలు సంధించారు. మంత్రి భూ కబ్జాలు, అనుచరుల అరాచకాలు, అవినీతిపై లెటర్లపై రాసి బ్యాలెట్ పేపర్లో వేశారు. ఇలాంటి అవినీతి మంత్రి మాకు వద్దంటూ పట్టభద్రులు డిమాండ్ చేశారు. ఏదైతే ఉత్తరాంధ్రకు చెందినటువంటి పట్టభద్రుల ఎన్నికల ఎమ్మెల్సీ కౌంటింగ్ విశాఖలో జరుగుతుంది. అయితే నిన్న బ్యాలెట్ బాక్స్ ఏవైతే అన్ని బ్యాలెట్ బాక్స్ కూడా ఓపెన్ చేస్తే అవన్నీ కట్ల కడుతున్న క్రమంలో కొన్ని ఏదైతే శ్రీకాకుళం కొన్ని బ్యాలెట్ బాక్స్ లో కొన్ని లెటర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ లెటర్లు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి సీదిరి అప్పలరాజు సంబంధించి ఏవైతే అక్రమాలు, భూ కబ్జాలు కానీ, అనుచరుల అరాచకాలు, అవినీతి వీటిలన్నిటిపైన కూడా వాటితో పాటు లెటర్లు పెట్టినట్టు ఒకటి ప్రచారం జరుగుతుంది. సో ఆ లెటర్స్ అన్ని కూడా అంటే సీఎం గారి మీద చర్యలు తీసుకోవాలి, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలని కొన్ని లెటర్లు, కొన్ని బ్యాలెట్ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పట్టభద్రులు వేశారనేది ఒకటి ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ప్రచారానికి సంబంధించినంత వరకు కూడా నిన్నటి నుంచి ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, పోలీసులు కానీ వీళ్ళెవరు కూడా దీన్ని ధృవీకరించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే లోపలికి మీడియా కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరిని లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి కనిపిస్తూ, మరోవైపు ఏంటంటే ఏవైనా అబ్జెక్షన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా ఇన్వాలిడ్ ఇప్పుడు నిన్న కూడా సుమారుగా ఏవైతే బ్యాలెట్ ద్వారా కొన్ని ఏవైతే పత్రాలు పంపిస్తారో అవన్నీ కూడా ఇన్వాలిడ్ గా డిసైడ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటివి ఉండేటప్పుడు ఖచ్చితంగా ఈ పత్రాల మీద ఒకవేళ రాస్తారు అవన్నీ ఇన్వాలిడ్ గా పక్కన పడేస్తారా, ఇలాంటి విషయాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే అధికారులు కావచ్చు, ఎన్నికల సిబ్బంది కావచ్చు, ఎవరు అయితే దీన్ని అయితే ధృవీకరించడం లేదు. కాకపోతే ఖచ్చితంగా దీని మీద రాసి పెట్టారనేది మాత్రం వాస్తవ ప్రచారం అయితే అవుతుంది. అది నిన్న బయటకు వచ్చింది. వాటన్నింటినీ తీసి పక్కన పెట్టేశారు కాబట్టి అది బయటికి రాకుండా అధికారులు కానీ వీళ్ళు కానీ పక్కన పెట్టారు. అయితే దీన్ని ఎవరు అధికారులు కానీ, ఎన్నికల సిబ్బంది కానీ ధృవీకరించేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు ఏంటంటే అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరు కాకుండా ఎక్కువ మంది సంఖ్యలో, 10 సంఖ్యలోనే వచ్చాయనేది మాత్రం ఒక ప్రచారం అయితే ప్రస్తుతం సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.